ఇటీవల వైసీపీ ఒక విష ప్రచారానికి తెరతీసింది. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని కేంద్రం నుంచి దండిగా నిధులు తెచ్చి, నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపుగా 20,000 కోట్లకు పైగా లబ్ధిని వైజాగ్ స్టీల్ ప్లాంట్కి చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇప్పుడు ప్రస్తుతం లాభాల బాటలో నడుస్తుంది. అక్కడ ఎంప్లాయీస్ కూడా అందరూ హ్యాపీ, శాలరీస్ సక్రమంగా అందుతున్నాయి. అయితే వైసీపీ ప్రజల్లో ఏదో ఒక అలజడి రేకెత్తించాలని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందనే ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వాస్తవానికి ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం అనేది వైసీపీ హయాంలో మొదలైంది. అప్పట్లోనే కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి మిలాఖత్ అయ్యి అందులో కొన్ని ఆస్తులు కూడా కొట్టేయాలని, మీకు గుర్తుందో లేదో, ఎవరో గతంలో ఈయన చెప్పాడు, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం మాట్లాడిన సందర్భంలో కూడా ఆయన చెప్పాడు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో రాజధాని కడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో వచ్చింది. సో వాటిని అమ్మేయాలనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డికి అప్పుడే ఉంది. తర్వాత కేంద్రం కూడా చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే మేము ఈ ప్రక్రియ స్టార్ట్ చేశామని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన కూడా చేసింది. అవన్నీ మర్చిపోయిన జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసిన పని ఏంటో తెలుసా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవటమే. చంద్రబాబు గారు ఎప్పుడు ఏం చేసినా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసమే చేస్తారు. ఆయన మొదటిసారి నవ్యాంధ్రప్రదేశ్కు సీఎం అయిన సమయంలో విలీన మండలాలు, పోలవరం విలీన మండలాలు ఏపీలో కలిపిన తర్వాతే ప్రమాణ స్వీకారం చేస్తానని కేంద్రం నుంచి ఒక గెజిట్ నోట్ వచ్చిన తర్వాత మండలాలను ఏపీలో కలిపిన తర్వాత మాత్రమే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇప్పుడు గెలిచిన తర్వాత ఆయన ప్రధానంగా చేసింది ఏంటంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు, దానికి కేంద్రం నుంచి హామీ తీసుకున్న తర్వాతే ఆయన దానితో సఖ్యతగా కేంద్ర ప్రభుత్వంతో ముందుకెళ్తున్నారు. అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు గారు ఎక్కడా రాజీ పడరు అనడానికి ఈ రెండు ఒక చిన్న ఉదాహరణలు. ఇలాంటివి చాలా ఉన్నాయి అనుకోండి, ఈ రెండు ఉదాహరణలు. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ సుబ్బారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ప్రశ్న అడిగారు. సో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందా, జరిగితే ఎందుకు జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, లాంటి వాటికి సమాధానం చెప్పాలని అడిగితే కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ శర్మ నిన్న పార్లమెంట్లో సమాధానం ఇస్తూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది లేదు, అది జరగదు, అది పూర్తిగా అబద్ధం, అపోహ మాత్రమే. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్లలో ఎటువంటి నిర్ణయాలైతే తీసుకుని కొన్ని ఫెసిలిటీస్ కోసం ఇతరుల సహాయం తీసుకుంటున్నామో వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా అలాంటి సహాయమే తీసుకుంటున్నాం తప్ప దాని నిర్వహణ విషయంలో కానీ, ఆ భూముల విషయంలో కానీ, లేదా వేరే వాటిలో కానీ ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ప్రైవేటీకరణ అనేది జరగట్లేదు అని కొండ బద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇవ్వడం జరిగింది. దీంతో వైసీపీ నేతల గొంతులో పచ్చి వెలకేబడినట్టయింది. ఎందుకంటే ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనలేరు అంటే ఈ పార్లమెంట్లో వచ్చినటువంటి సమాధానం మొహం మీద కొడతారు. వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నే ఇది, వాళ్ళ ఎంపీ అడిగిన ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాధానం ఇది. సో పార్లమెంట్లో ఇచ్చినటువంటి సమాధానానికి ఒక నిబద్ధత ఉంటుంది, పార్లమెంట్లో అబద్ధాలు చెప్పే అవసరం ఉండదు ఖచ్చితంగా. సో ఆయన స్పష్టంగా చెప్పారు, ఇతర ప్లాంట్లలో ఏదైతే ఆ డెవలప్మెంట్ కోసం కొన్ని ఏజెన్సీల సహాయం తీసుకుంటున్నామో అలాంటి సహాయమే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో తీసుకుంటున్నాం, వాటి ఆస్తుల నిర్వహణ మొత్తం కూడా అక్కడి ఉద్యోగులే చూసుకుంటున్నారు, ఎందులో కూడా కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫియర్ కావటం లేదని చెప్పి చాలా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టుగా సమాధానం ఇవ్వడంతో ఇక వైసీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనే మాట ఎత్తలేని పరిస్థితి. వాస్తవానికి ప్రైవేటీకరణ కాదు అని వాళ్ళకు కూడా తెలుసు. మీకు చిన్న లాజిక్ కూడా చెప్తా, నిజంగా ప్రైవేటీకరణ జరగాలి అనుకుంటే ఏం చేస్తారంటే ముందు దాన్ని నష్టాల్లోకి నెట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి చేసింది అదే. వాస్తవానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో ఇంకోటి కూడా చెప్తాను నేను, చూడండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి మనీ కొరత ఉన్నప్పుడు ఏం చేశారంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డిని ఒకటి అడిగారంట, ఏమని, ముందు మాకు కొంత అమౌంట్ సర్దండి, అంటే జీతాలకు కావచ్చు లేదా ముడి సరుకు కొనుగోలుకు కావచ్చు, కొంత అమౌంట్ సర్దితే మేము దాని ద్వారా ప్లాంట్ రన్ చేసి వచ్చిన స్టీలును ఈ ఏదైతే గృహ నిర్మాణాలు కావచ్చు లేదా ప్రభుత్వ ప్రాజెక్టులు ఉన్నాయో దాని రూపంలో మేము ఇస్తామని చెప్తే జగన్మోహన్ రెడ్డి ససేమిరా ఒప్పుకోలా. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలా. ఎందుకనంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి వెళితేనే దాన్ని ప్రైవేటీకరణ చేయడానికి ఈజీ అవుద్ది. అందుకని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వాళ్ళు అడిగింది మాట కరెక్టే కదా, ముందు కొంచెం డబ్బులు సర్దండి, తర్వాత మేము దాని రూపంలో మీకు స్టీల్ ఇస్తాం, ఐరన్ ఇస్తామని చెప్పారు ఇతర ప్రాజెక్టులకి, జగనన్న కాలనీలకు కావచ్చు లేదా ఇతర గవర్నమెంట్ ప్రాజెక్టులకు కావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఒప్పుకోలా. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, కేంద్రం నుంచి దాదాపుగా 20,000 కోట్ల రూపాయల సాయాన్ని అందించింది. నిజంగా ప్రైవేటీకరణ చేయాలంటే దాన్ని నష్టాల్లోకి నెట్టాలి కానీ ఆదుకుని లాభాల్లోకి తీసుకురాకూడదు. లాభాల్లో ఉన్నదాన్ని ఎవడో ప్రైవేటీకరణ చేయడు. ఇంత చిన్న లాజిక్ వైసీపీ నాయకులు ఎలా మర్చిపోయారు నాకు అర్థం కాల.
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్కి లాభాలు వచ్చాయా లేదా, ఉద్యోగులకు జీతాలు వచ్చాయా లేదా, ముడి సరుకు కొరత లేకుండా ఉందా లేదా, స్టీల్ ప్లాంట్ గతంలో నడిచిన బ్లాకుల కంటే ఇప్పుడు ఎక్కువ నడుస్తున్నాయా లేదా, అక్కడ ఎంప్లాయీస్ని అడగండి చెప్తారు. ఎందుకని వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల్లోకి తీసుకొస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే తర్వాత దాని సమస్యలన్నీ సమసిపోతాయి. ఎందుకంటే ఐరన్కి ఎంత రేటు ఉందో మనందరికీ తెలుసు. మెయిన్ ఏంటంటే ముడి సరుకు అనేది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి కొద్దిగా ఇబ్బందికరంగా మారింది. గతంలో కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదు అని స్వయంగా ఆయనే చెప్పాడు. ఆయనే వచ్చి స్టీల్ ప్లాంట్ సందర్శించాడు. మేము ఆదుకుంటామని చెప్పాడు. చంద్రబాబు గారు కేంద్రం వచ్చిన ప్రతిసారి స్టీల్ ప్లాంట్ గురించి మాతో ఫైట్ చేస్తున్నారు, ఏదో ఒక రూపంలో మీకు సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని స్వయంగా కుమారస్వామి చెప్పాడు, సెంట్రల్ మినిస్టర్. అయినా కానీ వైసీపీ విష ప్రచారం ఆపట్ల. దీనికి సంబంధించినటువంటి వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రశ్నే లేదు, సెయిల్లోనూ విలీనం కాదు, కేంద్ర మంత్రి శ్రీనివాస శర్మ. విశాఖపట్నం ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడం, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే సెయిలులో విలీనం చేయటువంటి పరిస్థితులు ఏమీ కూడా లేవని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస శర్మ స్పష్టం చేశారు. శుక్రవారం రాజ్యసభలో వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు గాను ఆయన సమాధానం ఇచ్చారు. సో సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్న ఏంటంటే, ఆర్ఐఎన్ఎల్లోని సెంటర్ ప్లాంటు అలాగే SMS1 ప్లాంటు ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రక్రియ ప్రారంభించడం వాస్తవమేనా? అలాగైతే ప్రస్తుత పరిస్థితి ఏంటి? థర్మల్ ప్లాంటు, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు నిర్వహణకు టెండర్లు జారీ చేశారా? ఒకవేళ చేసి ఉంటే దానికి కారణం ఏంటి? ఇది దశల వారీగా స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడం కాదా? ఈ ప్లాంటు ప్రైవేటీకరణ లేదా సెయిల్లో విలీన ప్రక్రియను ఆపటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇది వైవి సుబ్బారెడ్డి అడిగిన మొత్తంగా ప్రశ్న. సో ఆయన ఏమంటాడంటే, మీరు ఇందులో కొన్ని టెండర్లు జారీ చేశారు, దానికి కారణం ఏంటి? అలాగే ప్రైవేటీకరణ జరిగే అవకాశం ఉంటే దాన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటి? ఇలాంటి పలు ప్రశ్నలు అడిగితే దానికి గాను కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ ఆస్తులన్నిటినీ కూడా ఆ సంస్థ శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని అన్ని స్టీల్ ప్లాంట్లలో మాదిరిగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా కొన్ని కార్యకలాపాల కోసం కొన్ని ఏజెన్సీల సాయం తీసుకున్నాం. ఇది దశల వారీగా ప్లాంటు ప్రైవేటీకరించే ప్రక్రియ కాదు. అందువల్ల ప్రైవేటీకరణ కానీ లేదా సెయిల్లో విలీనాన్ని అడ్డుకోవటం అనే ప్రశ్న కానీ ఇక్కడ ఉత్పన్నం కానే కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఇది ప్రైవేటీకరణ కాదు అని చెప్పి నిన్న పార్లమెంటు సాక్షిగా ఒక ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో అంటే వీళ్ళు అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలు ఏంటని అడిగారు. అసలు ప్రైవేటీకరణే జరగట్లేదు, ఇంకా దాన్ని అడ్డుకోవడానికి చర్యలు ఎందుకు తీసుకోవాలని చెప్పి కేంద్ర మంత్రి ఇండైరెక్ట్గానే సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే అర్హత లేదు. మీకు గతంలో కేంద్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకారమే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పి కొంతమంది కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు, ఆఫ్ ద రికార్డు మాట్లాడారు. అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల మీద జగన్మోహన్ రెడ్డికి కొనుంది కాబట్టి రాజధాని పేరుతో అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూములు ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ అందులో ఏర్పాటు చేసి కొన్ని జగన్మోహన్ రెడ్డి పాపం సైడ్ చేయాలని ప్లాన్ చేసినట్టున్నాడు. అది ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పాడు, నేను చెప్పేది కాదు, మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పినటువంటి పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి ఒక్క రూపాయి 5 ఏళ్లు సీఎంగా ఉండి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి తీసుకురాలేదు. సరిగదా, కేంద్రం నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా లేకుండా చేశాడు. ఎందుకని? దాన్ని నష్టాల్లోకి నెడితే ప్రైవేటీకరణ ఈజీ, ప్రైవేటీకరణ పేరుతో భూములు కొట్టేయచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్. బట్ అప్పుడు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి నిలబడ్డారు. అప్పట్లో అపోజిషన్లో ఉన్నటువంటి చంద్రబాబు గారు కూడా గతంలో హామీ ఇచ్చారు. మీరు చరిత్రలోకి వెళ్తే గతంలో వాజ్పేయి కాలంలో కూడా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇలాంటి కష్టకాలమే వస్తే, అప్పట్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వాజ్పేయి ప్రభుత్వంలో చంద్రబాబు గారు పోరాడి ఆ రోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నిలబెట్టినటువంటి పరిస్థితి. సో అంటే చరిత్ర వెనక్కి వెళ్తే ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఏదేమైనా మొత్తంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది పచ్చి అబద్ధం. కూటమి ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదు. పైగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కావచ్చు, లాభాల బాట పట్టడానికి కావచ్చు, లేదా దాని ముడి సరుకు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అన్ని సహాయ సహకారాలను కూడా కూటమి ప్రభుత్వం అందిస్తుంది అనేది వాస్తవం.